వాళ్ళని వెంట పెట్టుకెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర అదే ఫీలింగ్ ఉంటుంది కదా. అది వేరే పార్టీ వాళ్ళని ఎంబ్రాసింగ్ గా కూడా ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు ఇంతకుముందు అంటే పార్టీలకు అతీతంగా జరిగింది, ఇప్పుడు పార్టీల పరంగా జరిగింది అనుకోండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు తీసుకుంటున్నప్పుడు అక్కడ అభిమాని అదో ఫీలింగ్ ఉంటది కదా. ఇంకోటి ఆ ఇచ్చేటటువంటిది దానం కింద ఫీలింగ్ వస్తుంది. ఇది ఇప్పుడు ఇంతమంది ఉన్నప్పుడు నీకు ఇస్తున్నారు చూడు, నీ 7,000 ఏంటి నీవు అన్నారు అనుకోండి, వాళ్ళకి ఒక హర్టింగ్ ఫీలింగ్ కాబట్టి అది జరగకూడదు. ఫస్ట్ ట్రిప్ కాబట్టి ఇట్లా నడవడం వరకు తప్పులేదు. మెయిన్ వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే ఇంత భారీ ఎత్తున ఇచ్చారు కాబట్టి అన్నట్టు. ఈవెన్ జగన్ కూడా తర్వాత రెండోసారి ఇది చివరిలో కదా ఎమ్మెల్యేలు ఇంటికి ఆ టైంలో పాల్గొనమన్నారు. ఒక రోజులోనే పూర్తి చేయాలి అని అనుకోవడం, అధికారులను పరుగులు పెట్టిస్తున్నారా బాబు గారు? ఒక రకంగా వచ్చి మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ కనిపిస్తోందా? బేసిక్గా ఇందులో ఒక రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడ ఉంది. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ లేకపోతే పని జరగదని చెప్పాడు. అదే సందర్భంలో డబ్బులు ఇవ్వలేరు ఒకే రోజులో అని చెప్పాడు. 4 రోజులు పట్టింది కాబట్టి లేదు అసలు పరిపాలన అంటే నాకు తెలుసు, ఒక్క రోజులోనే పొద్దు నుండి రాత్రి లోపు ఇప్పించేస్తున్నాం చూసారా అని పబ్లిక్ కమ్యూనికేట్ చేయడం అన్నటువంటిది దీని వెనకాల ఉన్న వ్యూహం. అయితే ఇక్కడ వాడుతున్నటువంటి ఒక్క సచివాలయ సిబ్బందినే కాదు, బయటికి జరుగుతున్నటువంటి సచివాలయ సిబ్బందితో పాటు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, వీళ్ళందరినీ వాడుతున్నారు. ఈవెన్ కొన్ని చోట్ల వాలంటీర్లు కూడా వాడారు. అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళని రాజీనామా ఉన్నటువంటి వాళ్ళని కూడా వాడారు. మళ్ళీ ఒక అయోమయం అన్న స్టార్ట్ అయిందా వాలంటీర్లకి, ఈ సచివాలయ సిబ్బందికి? అసలు వీళ్ళని ఉంచుతారా లేదా తీసేస్తారా, వీళ్ళని కంటిన్యూ చేస్తారా?